ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫొటోస్ ని అక్కడ నేను చూపించలేకపోయాను. అవునా? అయినా సరే నీ మొహం ఆనందంతో కలగల్లాడుతుందంటే అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నీ మొహం మాడిపోతుంది కదా బంగారం. మనం అనుకున్నది జరగకపోవడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుందని నాకు ఈ రోజే తెలిసింది కృష్ణ. అవునా? అదెలా? వాళ్ళ బాస్ కూతురు పేరు మాయా. మాయా భలే ఉంది పేరు. చెప్పు చెప్పు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ మాయ దగ్గర నుంచి వినకూడని మాటలు విన్నాను. ఎందుకో తెలియడం లేదు, నేను శ్రీకర్ మీద మనసు పారేసుకున్నాను. శ్రీకర్ మీద నాకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? రాహుల్ని సైడ్ చేసి శ్రీకర్ని నీవాణ్ణి చేసుకుంటావా ఏంటి? అదే జరుగుతుందేమో అని నా ఫీలింగ్. అదేం మాయా? ఏం మాయ కమ్మింది దానికి? నిశ్చితార్థం అయిపోయి ముహూర్తం నిర్ణయించుకోవడం అయిపోయిన తర్వాత శ్రీకర్ గాడి మీద ఎలా మనసు పారేసుకుంది? బంపర్ ఆఫర్లన్నీ వాడికే తగులుతాయి, నాకు తగలవు. ఆ? ఊరికే ఫ్లోలో అలా అనేసాను. అయినా ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు బంగారం. కోట్ల రూపాయల ఆస్తులు గల ఆ పిల్ల మనోన్ని ఇష్టపడిన ఈ మలుపు ముందు ముందు ఎన్ని మలుపులకు కారణమవుతుందో ఏంటో. నేను నిజం చెప్పుంటే మహా అయితే 2 ఉద్యోగాలు పోయుండేవి. వారం రోజులు పోయిన తరువాత మరో చోట ఉద్యోగాలు చేరుండేవారు. మనకి పెద్దగా ఏం కలిసొచ్చుండేది కాదు. ఆ మాయ మనోణ్ణి ఇష్టపడుతుంది కాబట్టి, అందులోనూ నాకు పరిచయం అయింది కాబట్టి ఆ పరిచయాన్ని మరింత దూరం తీసుకెళ్తాను. శ్రీకర్ని మాయకి దగ్గర చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతాను. ఇద్దరు బాగా దగ్గరైన తర్వాత పెళ్లి వైపుకి టర్న్ చేస్తాను. అన్నీ మనం అనుకున్నట్టు జరిగాయంటే అవనికి జరగాల్సిన అన్యాయం జరిగిపోతుంది. ఎలా ఉంది స్కెచ్? నువ్వు స్కెచ్ వేయడం, అది జరగకపోవడమా? చరిత్రలో ఉందా అసలు? ప్రొసీడ్ అయిపో. ఇదిగో ఆ మాయతో మనం బాగా క్లోజ్ అయితే షాపింగ్ బిల్లులు, పబ్బు బిల్లులు అన్నీ మనం కట్టించుకోవచ్చు. రేపటి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అవని చాప కింద నీరులాగా కాదు, పాములా వస్తాను. నిన్ను కాటేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు. చిన్నపిల్లగా ఉన్న నా బేబీ త్వరలో పెళ్లి పిల్లగా మారబోతుంది. ఇక నుంచి మన ఆఫీసు బరువుని నా భుజాల మీద నుంచి దించి నా బేబీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. బేబీ, ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను అమెరికాకి బాయ్ చెప్పి బ్యాగ్ సర్దుకొని వచ్చేసాను. ఇక ఇండియాలోనే ఉంటాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. మన బరువుని బరువులా కాకుండా బాధ్యతగా భావించి చూసుకుంటాను. నాకిష్టమైన పని గురించే ఆఫీస్కి వస్తాను. డాలర్స్లో ఉండొచ్చాను. రూపీస్లోకి రావడానికి టైం పడుతుంది. బట్ నేను ఏదైనా తొందరగా నేర్చుకుంటాను. రేపటి నుంచి ఆఫీస్లో నా రూల్స్ స్టార్ట్ అవుతాయి. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. నాకు నచ్చితే ప్రమోషన్స్ ఉంటాయి, నచ్చకపోతే డిమోషన్స్ ఉంటాయి. మీ కెరీర్ బాగుండాలంటే హద్దుల్లో ఉండాలి. తోక జాడిస్తే కట్ చేస్తాను. నాకు నచ్చకపోతే ఫినిష్ చేయను, ఫినిష్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. రేపటి నుంచి న్యూ చాప్టర్ బిగిన్స్.
బంగారం మెల్లగా శ్రీకర్ పెళ్లి విషయం మొదలుపెట్టు. ఓకే ఓకే. మీ బాస్ వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి వెళ్లారు కదా, అక్కడంతా ఓకేనా శ్రీకర్? మాట్లాడవేంట్రా? కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇబ్బందా? ఎందుకురా? మేం భార్యాభర్తలం అన్న విషయం ఏ విధంగా బయటపడుతుందో అన్న టెన్షన్ ఉంటుంది కదా. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు శ్రీకర్? తొందరగా మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. అవునరా తమ్ముడు, నువ్వు మరో పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. భార్య ఉండంగా మరో పెళ్ళన్న ఆలోచన చాలా పాపమేనండి. మరో పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ క్లియర్ కావు, రెట్టింపవుతాయి. ఆమె బాధ, ఏడుపు అన్నీ శాపమవుతాయి. ఏయ్, నువ్వాగవే. మా కుటుంబ విషయాల్లో నువ్వెందుకు తలదూర్చుతున్నావు? నీ సలహా అడిగామా? నీ అభిప్రాయం అడిగామా? మరెందుకే ఓవర్ చేస్తున్నావు? నోరు మూసుకుని ఉండు. చెరపకురా చెడేవు అంటారు. మరొకరి బ్రతుకుని చెరపాలని చూస్తే మన రాతలు మారిపోతాయి. దీన్ని బయటికి గెంటేయాల్సిన టైం వచ్చింది. ఏయ్, మీరాగండి. ఇది పెద్దల విషయం, పెద్దలు చూసుకుంటారు. మధ్యలో మీ బోడి పెత్తనమేంటి? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టు శౌర్యకి పెత్తనం ఇస్తే అత్తయ్యను మించిపోతుంది. అత్తయ్య, మీరు మాట్లాడరేంటి? మీరు శ్రీకర్ పెళ్లి విషయంలో సుముఖంగా ఉన్నారా? నేనున్నాను, శ్రీకరు ఉన్నాడు. మంచి సంబంధం సెట్ కావడమే ఆలస్యం. ఎరా, నువ్వు ఓకే కదా? నీ జాతకం బాగుంది శ్రీకర్. కోటీశ్వరరాలు భార్యగా వస్తుంది. ఇంకా ఆపుతారా? ఏమైందండి? ఎందుకు రెండో పెళ్లి అంటూ చావు కొడుతున్నారు? వాడికి ఇష్టం లేదు, వాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు క్లియర్గానే ఉన్నాడండి అని నువ్వనుకుంటే సరిపోదు వేదా? ఏరా శ్రీకర్, వాడు సుముఖంగా లేడు. పదే పదే వీడి బ్రెయిన్ ని పాడు చేయకండి. మీకు చేతనైతే అవని శ్రీకర్లను కలపండి, మరొకరికి అంటగట్టాలని చూడొద్దు. అదెలా కుదురుతుంది నాన్న? కుదరాలి, అదంతేరా.